రాష్ట్రంలో పాలన పెడం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టయిందని టీడీపీ బారా బెత్తేడు పార్టీగా తయారైందని ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఆలూరులో ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు కైలాసం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత టీడీపీ కూటమి పాలన గత వైసీపీ పాలన కంటే అధ్వానంగా తయారైందన్నారు. టీడీపీ బారా బెత్తెడు పార్టీగా తయారు కావడం శోచనీయమన్నారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ తదితర సూపర్ 6 హామీలను అమలు చేస్తామని, అదనపు పన్నులు, ఛార్జీలు భారం మోపారని, టీడీపీ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు బారెడు హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక బెత్తెడు హామీలు కూడా అమలు చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, గాడిలో పెట్టేందుకు కొంత సమయం పడుతుందని, అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేమని, ప్రజలపై పన్నుల భారం తప్పదని ముఖ్యమంత్రి చావు కబురు చల్లగా చెప్పడం ఓటేసిన ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇది ఖచ్చితంగా నమ్మక ద్రోహమేనని, ఇచ్చిన హామీలను తప్పక అమలు చేయాలని, తప్పించుకోవడం కుదరదని, హామీలు అమలు చేయటమా లేక పదవి నుంచి దిగిపోవడమా తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో ఆలూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొలగవెల్లి రామాంజనేయులు, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, ఉపాధ్యక్షులు కరెంటు గోవింద్, సీనియర్ నాయకులు తంబలబీడు లక్ష్మణ, లింగంపల్లి హనుమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, వీరాంజనేయులు, ఆంటోనీ, రామాంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కూడా నేను ఇవ్వలేను అంటున్నాడు. ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట కూడా ఆ మాట కూడా తప్పుతున్నాడు. నిరుద్యోగ భృతి, ఇవన్నీ సంక్షేమ పథకాలు నేనేం చేయలేను, ఆర్థిక పరిస్థితి బాగలేదు. గతంలో పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు కాబట్టి నేను ఇవ్వలేనన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, మరి